దేవునికి మహిమ కలుగునుగాక. మరొకసారి ఈ పరిశుద్ధ ఆదివార దినము సాయంకాల సమయంలో ఈ రీతిగా ప్రభు సన్నిధికి రావడానికి దేవుడిచ్చినటువంటి అనుకూల వాతావరణ పరిస్థితులన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే విలువైన సమయం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. వాక్య ధ్యానంలోనికి వెళ్దాము. మనము గత 3 ఆదివారాలు కూడా 3 పరీక్షలు రాసాము. ఒకటి, విశ్వాసము గలవారమై ఉన్నామో లేదో పరీక్షించుకున్నాము. 2, రక్షించబడ్డామా లేదా, రక్షణ ప్రయాణములో కొనసాగుతున్నామా లేదా పరీక్షించుకున్నాము. 3వది, దేవుని ప్రేమలో మనము నిలిచి ఉన్నామా లేదా, ఇది కూడా మనము పరీక్షించుకున్నాము. ఇక 4వ పరీక్ష, పునరుద్ధానుడైనటువంటి యేసు శిష్యులతో మాట్లాడుతూ మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుంచి 20 వచనాల భాగమును ఒకసారి చదువుకుందాము. యేసు ప్రభువారు ఏమంటున్నారు అక్కడ? మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుంచి 20 వచనాల భాగము. యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. యేసు ప్రభువారు, పునరుద్ధానుడైన యేసు ప్రభువు శిష్యులతో మాట్లాడుతూ, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. యేసు ప్రభువారు మాట్లాడుతున్న మాటలు ఇంగ్లీష్లో ఒకసారి గమనిస్తే, Therefore, go and make disciples of all the nations, baptizing them in the name of the Father and the Son and the Holy Spirit, teaching them to observe all that I have commanded you. And behold, I am with you always to the end of the age. యేసు ప్రభువారు శిష్యులను చేయమని చెప్తూ ఉన్నారు. శిష్యులకు యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి తమ జీవితాలను దేవునికి సమర్పించుకున్న ప్రతి ఒక్కరూ వాక్యం అనే పాలు తీసుకుంటూ క్రమంగా క్రీస్తును నేర్చుకుంటూ ఆత్మలో విశ్వాసములో ఎదుగుతూ శిష్యుడు లేక శిష్యురాలిగా మారాలి. ఈ స్థితిలో స్థిరపడాలి. ఇది దేవుడు కోరుకుంటున్నది క్లుప్తంగా చెప్పాలంటే. మరి మనము యేసు ప్రభువు శిష్యులమా? ఇది ఈ రోజున మనము పరీక్షించుకోవాల్సింది 4వ పరీక్ష. ఇది మనము యేసు ప్రభువు శిష్యులమా? శిష్యుడు, శిష్యురాలు, లేకపోతే మరి శిష్యరికము, శిష్యులు ఎవరు? మన యొక్క ధ్యానం అంతా కూడా ఈ అంశము మీద ఉండబోతా ఉంది. యేసు ప్రభువారు శిష్యులతో చెప్పింది, మీరు వెళ్ళి శిష్యులుగా చేయండి, అందరినీ నాకు శిష్యులుగా చేయండి అని చెప్పారు. మరి మనము శిష్యులము అయ్యామా లేదా? అసలు శిష్యులంటే ఎవరు? యేసు ప్రభువారు శిష్యుల గురించి ఏం మాట్లాడుతున్నారు? ఎలాంటి వారు యేసు ప్రభువారు శిష్యులు అవుతారు? ఎలాంటి వారిని యేసు ప్రభువారు శిష్యులుగా కలిగి ఉండాలనుకుంటున్నారు? మొదటిదిగా మనం గమనించినప్పుడు, వాక్యమునందు నిలిచేవారు యేసు ప్రభు శిష్యులు. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనము. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనము. యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమునందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు.
తనను నమ్మినటువంటి యూదులతో యేసు ప్రభువారు అంటున్నారు, నా వాక్యమునందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. Jesus said to the people who believed in him, "You are truly my disciples if you remain faithful to my teachings." అది. If you remain faithful to my teachings. వాక్యమునందు నిలిచేవారు యేసు ప్రభు శిష్యులు. వాక్యానుసారముగా జీవించేవారు యేసు ప్రభు శిష్యులు. వాక్యము మీద ఆధారపడేవారు శిష్యులు. వాక్యమునకు కట్టుబడి ఉండేవారు శిష్యులు. క్రమముగా, స్థిరముగా అన్ని పరిస్థితుల్లో, అన్ని సమయాల్లో వాక్యమునకు లోబడేవారే యేసు ప్రభువారి శిష్యులు. రిమైన్ ఫెయిత్ఫుల్, రిమైన్ ఫెయిత్ఫుల్. వాక్యమునందు నిలచిన వారైతే, నిలిచే స్థితి యేసు ప్రభువారు చెప్తున్నారు. అందుకే క్రమముగా, స్థిరముగా అన్ని పరిస్థితుల్లో, అన్ని సమయాలలో వాక్యమునకు లోబడేవారే శిష్యులు. పరిస్థితులు ఎలా ఉన్నా కూడా వాక్యమును దాటి వెళ్ళని వారు శిష్యులు. వ్యతిరేకతలు, పోరాటాల మధ్యలో ప్రాణాపాయ స్థితిలో కూడా వాక్యమును విడిచిపెట్టని వారు యేసు ప్రభు శిష్యులు. వాక్యము పరిధిలో ప్రవర్తించేవారు యేసు ప్రభు శిష్యులు. వాక్యమునకు అతి ప్రాముఖ్యమైన, అత్యున్నతమైన స్థానము ఇచ్చేవారు శిష్యులు. వారి వారి జీవితాల్లో ఎవరి జీవితంలో వాక్యము సంపూర్ణ నిర్ణయాధికారము కలిగి ఉంటుందో వారే యేసు ప్రభువారి శిష్యులు. వాక్యము నిమిత్తము ఎంత శ్రమ కలిగినా, ఎంత హింస కలిగినా, ఎంత ఒత్తిడి కలిగినా, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా వాక్యమును విడిచిపెట్టని వారు యేసు ప్రభువారు శిష్యులు. వాక్యమే ఊపిరిగా, వాక్యమే ప్రాణముగా భావించేవారు యేసు ప్రభువారు శిష్యులు. ఈ మాటను ఎందుకు ఉదహరిస్తూ ఉన్నానంటే, గత వారం మనం చూసాం కదా, తండ్రి చిత్తము చేయడమే నాకు ఆహారము అన్నారు యేసు ప్రభువారు. తండ్రి చిత్తము చేయడం విషయంలో యేసు ప్రభువారు ఎంత ముమ్మరంగా ఉన్నారో మనం గమనించినప్పుడు, యేసు ప్రభువారి జీవితాన్ని కూడా పరిశీలన చేసినప్పుడు, తండ్రి మాట యేసు ప్రభువారికి ప్రాణము, తండ్రి మాట యేసు ప్రభువారికి ఊపిరి. అలా జీవించారు యేసు ప్రభువారు. అదే క్రమంలో అలాగే యేసు ప్రభువారి మాట, యేసు ప్రభువారి బోధలు, యేసు ప్రభువారి వాక్యము ఎవరికైతే ప్రాణముగా, ఊపిరిగా ఉంటుందో వారే శిష్యులు. వారే శిష్యులు. యేసు ప్రభువారు అదే అంటున్నారు, తనను నమ్మిన యూదులతో నా వాక్యమునందు నిలచిన వారైతే క్రమముగా, స్థిరముగా అన్ని పరిస్థితులలో వాక్యమునకు విడిచిపెట్టకుండా, యేసు ప్రభువారి బోధలకు, యేసు ప్రభువారి మాటను విడిచిపెట్టకుండా మనం ఎప్పుడైతే ప్రవర్తిస్తామో అప్పుడు మనము శిష్యులము. ఇంకా చెప్పాలంటే వాక్యము ఏ ఉద్దేశముతో ఇవ్వబడిందో, అలాగే ఏ సందర్భంలో ఏ అర్థము, ఏ భావము, ఏ తాత్పర్యమో ఆ ప్రకారము, అలాగే వాక్యములో దేవుని ఆలోచన, దేవుని నీతి, దేవుని మార్గాలు, దేవుని తీర్పులు, దేవుని నడిపింపుకు కట్టుబడి ఉండేవారే శిష్యులు. యేసు ప్రభువారు శిష్యులతో అన్న మాట, మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి అన్నారు. శిష్యులు అంటే ఎవరంటే వాక్యమునందు నిలిచేవారని యేసు ప్రభువారే మాట్లాడుతున్నారు. ఇక్కడే మనము ప్రయాణాన్ని మొదలు పెట్టాలి. వాక్యమునందు మనము నిలుస్తున్నామా? మనము యేసు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించాము. వాక్యం అనే పాలు త్రాగుతూ ఉన్నాము. అయితే ఎదుగుదలలో మనము శిష్యరికము చేస్తున్నామా? మనము ఆ డిసైపుల్షిప్లో ఉన్నామా? ఇది మనము ఈ రోజున పరీక్షించుకోవాల్సినటువంటి 4వ పరీక్ష. 2వ పాయింట్కి వెళ్తే, యేసు వలె ప్రేమించేవారు యేసు ప్రభు శిష్యులు. యేసు వలె ప్రేమించేవారు యేసు ప్రభు శిష్యులంట. యోహాను సువార్త 13వ అధ్యాయము
యోహాను సువార్త 13వ అధ్యాయము 34, 35 వచనాలు. యోహాను సువార్త 13వ అధ్యాయము 34, 35 వచనాలు. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారంట. ఎలాగంటే నేను మిమ్ములను ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. అప్పుడు మీరు నా శిష్యులని ఒక ప్రత్యేకముగా గుర్తింపబడతారు. మీరు నా శిష్యులవుతారు. యేసు ప్రభువారి ప్రేమ ప్రత్యేకమైనది. మనము ప్రేమ కలిగి ఉంటాము. కానీ యేసు వలె ప్రేమ కలిగి ఉన్నామా? యేసు ప్రభు తన శిష్యులను ఎలా ప్రేమించాడో అలాగే మనము ప్రేమించగలుగుతున్నామా? యేసు ప్రభువారు తన శిష్యులను ఎలా ప్రేమించారు? ఒక్కసారి ఆలోచన చేస్తే యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనము. యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనము. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చిందని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగినవాడై లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. హీ లవ్డ్ దెమ్ టు ద వెరీ ఎండ్. అంతము వరకు ప్రేమించిన వాడు యేసు ప్రభు. ఆయన ప్రేమ మధ్యలో విడిచిపెట్టేది కాదు. పరిస్థితులను బట్టి మారేది కాదు. ఆయన ప్రేమ పరిస్థితులను బట్టి ఆగిపోయేది కాదు. అంతము వరకు తన వారిని ప్రేమించాడు. శిష్యుల గురించే అక్కడ యేసు ప్రభు వారు ప్రస్తావన చేస్తూ ఉన్నారు. తాను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. హీ లవ్డ్ దెమ్ టు ద వెరీ ఎండ్. అంతము వరకు ప్రేమించెను. అలాగే యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనము. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనము. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. యేసు ప్రభు తన శిష్యులను ఎలా ప్రేమించారంటే స్నేహితులుగా ప్రేమించారు. తండ్రి తనకు చెప్పినవన్నీ కూడా యేసు ప్రభు తన శిష్యులకు ఏది దాచుకోకుండా అన్నీ వివరించాడు, అన్నీ తెలియచేశాడు. ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన అన్నింటినీ మీకు తెలియజేసి తిని. నో లాంగర్ డూ ఐ కాల్ యూ సర్వెంట్స్, ఫర్ ద సర్వెంట్ డస్ నాట్ నో వాట్ హిజ్ మాస్టర్ ఈస్ డూయింగ్, బట్ ఐ హ్యావ్ కాల్డ్ యూ ఫ్రెండ్స్, ఫర్ ఆల్ దట్ ఐ హ్యావ్ హర్డ్ ఫ్రమ్ మై ఫాదర్ ఐ హ్యావ్ మేడ్ నోన్ టు యూ. తండ్రి దగ్గర నేను వినిన ప్రతిదీ కూడా మీకు తెలియచేశాను. అంతము వరకు యేసు ప్రభు తన శిష్యులను ప్రేమిస్తూ ఉన్నాడు. అలాగే తండ్రి దగ్గర వినిన సంగతులన్నీ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు, ఏది దాచుకోవట్లేదు. అలాగే యోహాను సువార్త 17వ అధ్యాయము 19వ వచనంలో, యోహాను సువార్త 17వ అధ్యాయము 19వ వచనము. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. యేసు ప్రభు వారు మాట్లాడుతున్న మాటలు. శిష్యుల కొరకు తనను తాను ప్రత్యేకపరుచుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు. శిష్యుల పట్ల యేసు ప్రభు కలిగి ఉన్న ప్రేమలో ఆదరణ ఉన్నది, హెచ్చరిక ఉన్నది, ప్రోత్సాహం ఉన్నది, గద్దింపు ఉన్నది. విషయాలను వివరించటం కానీ, ఓపిక, దీర్ఘశాంతము, వారి కొరకు ప్రార్థన, వారి పట్ల చాలా శ్రద్ధ ఉన్నట్లుగా యేసు ప్రభు వారి ప్రేమలో, వారి పట్ల ప్రవర్తించిన తీరులో, వారి గురించినటువంటి ఆలోచన చేసిన విధానంలో మనము చూడొచ్చు స్పష్టంగా. తన నమ్మకత్వాన్ని చివరి వరకు కూడా
నిలుపుకున్నాడు యేసు ప్రభువారి శిష్యుల పట్ల. వారిని అంతము వరకు ప్రేమించాడు. ఈ కొలమానంతో మనము ఒకరిని ఒకరము ప్రేమించుకుంటే అప్పుడు మనము యేసు ప్రభువారి శిష్యులమవుతాము. యేసు తన శిష్యులను ఎలా ప్రేమించారో అలాగే మనము ఒకరిని ఒకరము ప్రేమించుకోవాలి. అంతము వరకు ప్రేమించటం. మధ్యలో ఏదన్నా గొడవలొచ్చినప్పుడు ఒక్కొక్కసారి గమనిస్తే కొరింథీయులకు రాసిన పత్రికలో మన మధ్య భేదాభిప్రాయాలు రావచ్చు. ఒక విధంగా చెప్పాలంటే సిద్ధాంతపరంగా భేదాభిప్రాయాలు రావచ్చు. కానీ అవి కక్షలకు దారి తీయకూడదు అంటాడు పౌలు. అవి కక్షలకు దారి తీయకూడదు. ఇది. భేదాభిప్రాయాలు రావచ్చు. ఒకరు ఒకటి నమ్మితే మరొకరు మరొకటి నమ్మొచ్చు. తప్పులేదు. కానీ మనందరం ఒకటి. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే చివరికి మనందరం ఒకటి. ఒక విషయంలో వేరు అభిప్రాయాలు కలిగి ఉండొచ్చు. కానీ మనందరం ఒకటి. ఇది యేసు ప్రేమ. అలాగా మనం ఒకరినొకరు ప్రేమించుకుంటే మనము యేసు ప్రభువారి శిష్యులమవుతాము. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని యోహాను సువార్త 13:34-35. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకరినొకరు మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందరు. అది యేసు ప్రేమతో మనము గాని ఇతరులను ప్రేమిస్తే యేసు ప్రభువారి శిష్యులమవుతాము. అది. మూడవ పాయింట్, అందరికంటే అన్నిటికంటే నాకు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చేవారు నా శిష్యులు అంటున్నాడు యేసు ప్రభు. లూకాసు వార్త 14వ అధ్యాయము 26వ వచనము. లూకాసు వార్త 14వ అధ్యాయము 26వ వచనము. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, మిగతా అందరి మాటలు, సలహాలు, సూచనల కన్నా చివరికి నా సొంత ఇష్టము, నా సొంత ఆలోచనల కన్నా యేసు ప్రభువారి మాటకు విలువనిస్తే, యేసు ప్రభువారి వాక్యానికి విలువని ఇస్తే అప్పుడు మనము శిష్యులమవుతాము. మనము కూడా సొంత ఆలోచనలు కలిగి ఉంటాము. ఇతరులను అడిగినప్పుడు వాళ్ళు సలహాలు ఇస్తారు. వారి అనుభవంలో నుంచి కావచ్చు, జ్ఞానం కావచ్చు ఇస్తారు. మన కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులు. ఇక్కడ మన కుటుంబ సభ్యులే మనకు వ్యతిరేకమైపోతారు. మనము యేసును వెంబడించే క్రమంలో లోతుగా వెళుతున్నప్పుడు. అయినప్పటికీ వారి మాట కన్నా నా మాటను మీరు తీసుకుంటే మీరు నాకు శిష్యులవుతారు. లేకపోతే నాకు శిష్యులు మీరు కాలేరు. నా శిష్యులుగా మీరు ఉండలేరు. మరి రక్షించబడిన మనము వాక్యం అనే పాలు త్రాగుతూ ఎదుగుతూ ఈ శిష్యుడుగా, శిష్యురాలిగా మనము మారుతున్నామా? ఈ స్థితికి రాగలుగుతున్నామా? మనము ఆలోచన చేసుకోవాలా? మన ఇష్టాన్ని విడిచిపెట్టలేకపోతున్నాము. మనల్ని ఎవరైతే పోషిస్తున్నారో వారి మాట కాదనలేకపోతున్నాము. అంటే యేసు మాట, వారి మాట ఒకటే అయితే మంచిది. యేసు మాట వేరు, వారి మాట వేరు అయితే మనకు యేసు మాటే ముఖ్యము, ప్రాముఖ్యమైనది. ఇక్కడ ద్వేషించటం అంటే ప్రాముఖ్యతనివ్వటం, ప్రయారిటీ. మన ప్రాధాన్యత ఎవరు? యేసా లేకపోతే మన కుటుంబ సభ్యుల? ఈవెన్ భార్య కూడా కదా. ఈవెన్ భార్యను కూడా లిస్టులో చేర్చారు అక్కడ యేసు ప్రభువారు. అంటే దేవునికి మనకు మధ్య ఏ ఒక్కరు కూడా మధ్యలో రాకూడదు.
లేదు భార్యకి, తండ్రికి వారిద్దరికి మధ్య భర్త వెళ్ళకూడదు. భర్తకి, తండ్రికి మధ్య భార్య వెళ్ళకూడదు. అంటే ఎవరి మాట అడ్డం రాకూడదిక. వారి పట్ల, మన కుటుంబ సభ్యుల పట్ల బాధ్యతలు నెరవేరుస్తాము. బాధ్యతలు వేరు, భక్తి వేరు. బాధ్యతలు వేరు, భక్తి వేరు. మన భక్తిలో ఎవరు దేవునికి మనకు మధ్యలో రాకూడదు. బాధ్యతల విషయంలో మనము 100% తల్లిదండ్రుల పట్ల, కుటుంబ సభ్యుల పట్ల, రక్త సంబంధికుల పట్ల, సహవాసంలో ఉన్న విశ్వాసుల పట్ల మనం బాధ్యతలు నిర్వర్తిస్తాము. వారి పట్ల మనం ఏం చేయాలో అవన్నీ చేస్తాము. దానికి దీనికి సంబంధం లేదు. అది. మనము శిష్యులమా? ఈ విధంగా ఆలోచన చేసుకోవాలా. ఇదే మన పరీక్ష. అలాగే 4వ పాయింట్‌కి వెళ్తే, తండ్రి చిత్తము అంగీకరించి యేసు ప్రభువును అనుసరించేవారు శిష్యులు. యేసు ప్రభువారి శిష్యులు. లూకా సువార్త 14వ అధ్యాయము 27వ వచనము. లూకా సువార్త 14వ అధ్యాయము 27వ వచనము. ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. సిలువ అంటే ఇక్కడ తండ్రి మన పట్ల కలిగి ఉన్న చిత్తము, ప్లాన్. అది. తండ్రి మన పట్ల కలిగి ఉన్న చిత్తము అంగీకరించి యేసు దగ్గర నేర్చుకోవాల. అది. నన్ను వెంబడింపని ఎడల. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 28-30 వచనాల భాగంలో, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28-30 వచనాల భాగము. ప్రయాసపడి భారము మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను, నా భారము తేలికగాను ఉన్నది. కాడి అంటే దేవుని చిత్తము. సిలువ అన్నా కూడా దేవుని చిత్తము. నా పట్ల తండ్రి కలిగి ఉన్న చిత్తము. అది తీసుకొని నా ప్లాన్, నా ఇష్టాన్ని ప్రక్కన పెట్టి నేను ఎవరి దగ్గర నేర్చుకోవాలా? యేసు ప్రభు దగ్గర నేర్చుకోవాలా. యేసు ప్రభు దగ్గర నేర్చుకునేవాడే శిష్యుడు. తండ్రి చిత్తము అంగీకరించి యేసు ప్రభువును అనుసరించేవాడు శిష్యుడు. ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల, నన్ను ఇప్పుడు మనం అదే కదా, దాని కొరకే కదా మనము పిలువబడింది. ఆయన అడుగు జాడలలో మనము నడుచుకొనున్నట్లు ఆయన మనకు మాదిరి ఉంచిపోయెను. ఇందుకు మీరు పిలువబడితిరి అని పేతురు రాసిన పత్రికలో మనం గమనిస్తాం కదా. మనము తండ్రి చిత్తాన్ని తీసుకోవాలి. కరెక్ట్‌గా ఆ తండ్రి చిత్తాన్ని ఎలా చేయగలము? ఆ తండ్రి చిత్తము చేసినవాడు, తన జీవితంలో చేసినవాడు ఎవరు అంటే యేసు ప్రభు. మరి ఆయన దగ్గర నేర్చుకోకుండా మరి ఇంకెవరి దగ్గర నేర్చుకుంటాము? ఈ లోకంలో కొంతమంది దగ్గర నేర్చుకుంటాము. సేవకులుగా ఉన్న వారి దగ్గర నేర్చుకుంటాము. కానీ సేవకులను దాటి వెళ్ళిపోవాలి. యేసు దగ్గరికి వెళ్ళాలి. నేను కూడా సేవకుడినే. నన్ను దాటి వెళ్ళాలి. యేసును నేర్చుకోవాలంటే. నా దగ్గర ఆగిపోతే కాదు. నో. నన్ను దాటి వెళ్ళాలి. యేసు మనకు పరిపూర్ణమైన మాదిరి. కాబట్టి ఈ 4వ పాయింట్‌లో తండ్రి చిత్తం అంగీకరించి యేసు ప్రభువును అనుసరించేవారు శిష్యులు అనేది మనము గమనిస్తా ఉన్నాము. ఇది మన జీవితాల్లో సత్యమేనా? ఎవరి దగ్గర మనం నేర్చుకుంటున్నాము? ఎవరిని అనుసరిస్తున్నాము? ఎవరి వైపు చూస్తున్నాము? ఎవరి మాదిరిని పోలి నడుచుకుంటున్నాము? మనల్ని మనము పరిశీలించుకోవాలి. 5వ పాయింట్‌కి వస్తే, సమస్తమును విడిచి యేసు ప్రభువును వెంబడించేవారు శిష్యులు.
సమస్తమును విడిచిపెట్టి యేసు ప్రభువును వెంబడించే వారి శిష్యులు. లూకాసు వార్త 14వ అధ్యాయము, లూకాసు వార్త 14వ అధ్యాయము 28 నుంచి 33 వచనాల భాగము. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూచుకొనని ఎడల అతడు దాన్ని పునాది వేసి ఒకవేళ దాన్ని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుష్యుడు కట్ట మొదలుపెట్టెను గాని కొనసాగింపలేకపోయినని అతన్ని చూచి ఎగతాళి చేయసాగుదురు. మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదకి 20,000 మందితో వచ్చు వానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా? శక్తి లేని ఎడల అతడెంకను దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేసుకొన చూచును గదా. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. ఏదైనా పని చేసేటప్పుడు మనం ప్లాన్ చేసుకుంటాం కదా. యుద్ధానికి వెళ్ళేటప్పుడు శత్రు బలం ఏంటో మనము అంచనా వేసుకుంటాం కదా. అలాగే పని చేసేటప్పుడు కూడా, గోపురాన్ని కట్టించేటప్పుడు కూడా మనకు ఎంత ఉన్నది, ఎంత సమయం పడుతుంది, మనము ఎంత వడ్డీకి తెచ్చుకున్నాము, ఇవన్నీ ఇలాగా మనం ఒక ప్లాన్ అనేది ఉంటుంది కదా. ఇలాగే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నాకు శిష్యుడు కానేరడు. కూర్చొని ఆలోచించండి. భూ సంబంధమైన వాటి మీద మనస్సు మనం తీసివేసుకోవాలి. వేటిని మన మనస్సు పట్టుకున్నదో వాటన్నిటినీ మన మనస్సు, హృదయము విడిచిపెట్టాలి. వేటిని మన హృదయము, మన మనస్సు పట్టుకుందో వాటి అన్నిటిని కూడా విడిచిపెట్టేసేయాలి. భూ సంబంధమైన వాటి మీద నుంచి మన మనస్సు తీసివేసుకోవాలి. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో యవ్వనస్తుడు వచ్చి అడుగుతాడు కదా, నిత్య జీవం పొందుకోవాలంటే నేనేం చేయాలన్నప్పుడు ఆజ్ఞలు పాటించు అంటాడు. ఫస్ట్ స్టెప్లో యేసు ప్రభు. చిన్నప్పటి నుంచే నేను పాటిస్తున్నాను అంటాడు. ఇంకా ఏంటి కొదువ అంటే, నీవు పరిపూర్ణుడవు కోరిన ఎడల నువ్వు పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిచ్చి నన్ను వచ్చి వెంబడించు అంటాడు. చాలా ఆస్తి కలిగిన వాడు, ఆస్తి చేత తన మనస్సు పట్టబడింది, తన హృదయము పట్టబడింది. సమస్తమును విడిచిపెట్టేటువంటి పరిస్థితి తనకు లేదు. తనకు పరలోక రాజ్యం కావాలి, కానీ సమస్తము విడిచిపెట్టేటువంటి పరిస్థితి లేదు. అతను వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. శిష్యుడుగా ఉండాలంటే మనము కలిగి ఉన్నవన్నీ కూడా మనవి కాదు అనే ఒక నిర్ణయానికి రావాలి. ఏది ఎప్పుడు విడిచిపెడతామో మనకు తెలియదు కదా. మామూలుగా దేని చేత కూడా మనము పట్టబడి ఉండకూడదు. సమస్తమును విడిచిపెట్టని వాడు దేని మీద మన మనస్సు ఉంచుకోకూడదు. మనము కలిగి ఉండొచ్చు, మనం వాడుకోవచ్చు, మనకు డబ్బులు ఉండొచ్చు, వాడుకోవచ్చు, ఆస్తి ఉండొచ్చు, కార్లు ఉండొచ్చు, బంగ్లాలు ఉండొచ్చు. అది మన ఫాదర్స్ నుంచి, మన పితరుల నుంచి మన దగ్గరికి వచ్చింది కావచ్చు, మనం కష్టపడి సంపాదించుకున్నది కావచ్చు, మనము కలిగి ఉండొచ్చు. కానీ ఆత్మీయంగా మనం వాటన్నిటినీ విడిచిపెట్టేయాలి. సమస్తమును విడిచిపెట్టేసేయాలి. లేకపోతే మత్తయి సువార్త 6వ అధ్యాయము 21లో నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయము అక్కడ ఉండును. అంతే, మన హృదయం వెళ్ళి అక్కడ కూర్చుంటుంది. ఇంకా శిష్యరికం ఎక్కడ, శిష్యుడు ఎక్కడ? సమస్తమును విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. మరి సమస్తము విడిచిపెట్టగలుగుతున్నామా? పగ ప్రతీకారాలను విడిచిపెట్టగలుగుతున్నామా? ఆస్తిని విడిచిపెట్టగలుగుతున్నామా? మనకున్న వాటిని చూసి మనము ఉప్పొంగిపోతున్నామా? మన హృదయంలో ఒక స్థానాన్ని అవి ఆక్రమించుకున్నాయా? ఆలోచించుకోవాలి. రక్షించబడిన మనము శిష్యరకంలోకి వెళ్ళాలి. యేసు ప్రభు శిష్యుడుగా మనం తయారవ్వాలి. అదే చెప్పింది దేవుడు, మనము శిష్యులమా. 6వ పాయింట్,
యేసు ప్రభు కొరకు తన ప్రాణమును పెట్టేవాడు శిష్యుడు. యేసు ప్రభు కొరకు తన ప్రాణమును పెట్టేవాడు శిష్యుడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 24-26 వచనాల భాగంలో యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. 25 తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని దక్కించుకొనును. 26 వచనము. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? ఈ భాగంలో నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకొనును. శిష్యుల వైపు చూచి మాట్లాడుతూ ఉన్నాడు. తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకోవాలి, తన సిలువనెత్తుకోవాలి. ఉపేక్షించుకునే పరిధి, హద్దు ఎక్కడ వరకు? ప్రాణము కూడా పోగొట్టుకోవటం, అది ఉపేక్షించుకోవటం. అంటే మనల్ని మనము ప్రక్కన పెట్టుకోవటం, మన సొంత ఇష్టాన్ని ప్రక్కన పెట్టుకోవటం. సరే, ఇతరుల యొక్క అభిప్రాయాలను ప్రక్కన పెట్టడం, దేవునికే మొదటి ప్రాముఖ్యతను ఇవ్వటం. అయితే మనల్ని మనము ఎక్కడి వరకు? అతడు మరణము పొందునంతగా, సిలువ మరణము పొందునంతగా తగ్గించుకున్నాడు. అది ఎండ్ పాయింట్ ఎక్కడంటే ఇక మరణమే మన అంతము. ఆ రీతిగా సిద్ధపడిన వాడే శిష్యుడు. మరి ఇలా లేకపోతే, ఇలా శిష్యుడుగా తయారవ్వకపోతే పరలోకంలో మనం ఎలా ఉంటాము? శిష్యుడు మనస్సే పరలోకపు మనస్సు. శిష్యుడుగా మనము ఎదగకపోతే, శిష్యురాలుగా మనము ఎదగకపోతే పరలోకములో నిలబడటం కష్టం. మనం ఉండలేము. అక్కడ ఉండే మనసు కంప్లీట్‌గా వేరు. అంటే అందరినీ దేవుడు భౌతికంగా ప్రాణము అడగటం కాదు. ప్రాణము అంటే ఇప్పుడు యేసు ప్రభువారి శిష్యుడైనటువంటి యాకోబు కూడా ఖడ్గము చేత చంపబడతాడు కదా! దేవుడు కొంతమందిని అనుమతిస్తాడు. కొంతమందిని. మేబీ అలాంటి పరిస్థితి వస్తే ఆర్ వి రెడీ? మనము సిద్ధమేనా? సిద్ధపడినవాడు శిష్యుడు. సిద్ధపడినవాడు శిష్యుడు. అంతే, ఇక వేరే ఇదేం లేదు. అలాగుండాలని దేవుడు కోరుతున్నాడు. అసలు ఇలాగే ఉన్నాడు కదా యేసు కూడా నా పట్ల. నేను లేని పరలోకాన్ని ఊహించుకోలేక నా కొరకు ప్రాణం పెట్టేశాడు. మరి నేను ఆయన్ని ప్రేమించి ఎందుకు ప్రాణం పెట్టలేకపోతున్నాను? నా ప్రాణాన్ని నాకు ఎందుకు అంత విలువైందిగా ఎంచుకుంటున్నాను? నేను శిష్యుడను కాను కాబట్టి నా ప్రాణం నాకు విలువ. నేను శిష్యుడనైతే ఆయన ప్రాణం యొక్క విలువను నేను కలిగి ఉంటాను. ఎస్, నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి ఆయన కొరకు నేను ప్రాణము పెడతాను. వాడు శిష్యుడు. ఇది ప్రేమలో ఇంకా మనం లోతుగా వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది? అందుకే మనం ఎప్పుడూ కూడా దేవుని ప్రేమను బాగా ధ్యానం చేయాల లోతుగా. దేవుడు నన్నెంతగా ప్రేమించాడు, ఆయన హృదయంలో నాకిచ్చిన స్థానం ఏంటి? ఇవి అర్థం చేసుకుంటున్నప్పుడు మనము శిష్యులుగా తయారవుతాము. లేకపోతే మనము కేవలము రక్షించబడి ఆగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇదే ముందు వచనాల్లో కూడా మనం చూస్తాము. తన్ను తాను ఉపేక్షించుకొని, అంటే పాపము విషయంలో చనిపోయిన వారు శిష్యులు. అంటే తన సొంత ఇష్టమును విడిచిపెట్టిన వారు శిష్యులు. సొంత ఇష్టాన్ని, సొంత గురిగమ్యాలు, సొంత ఆలోచనలు, సొంత పద్ధతులు, సొంత ప్రాధాన్యతలు, వీటన్నిటిని విడిచిపెట్టిన వాడు శిష్యుడు. ఇంకా కొద్దిగా ఆలోచన చేస్తే, కొద్దిగా విశాల హృదయంతో ఇంకా కొద్దిగా జూమ్ చేస్తే, కొన్ని సందర్భాల్లో సొంత ఇష్టంతో పోరాడేవారు కూడా శిష్యులే అని
నాకర్థమైంది. అంటే వాక్యం అంటే ఇష్టము. అదే సమయంలో వారి సొంత ఇష్టమును విడిచిపెట్టే స్థితిలో వారికి శక్తి సామర్థ్యాలు సరిపోవు. ఆ! తమ సొంత ఇష్టానికి వ్యతిరేకంగా వారు పోరాడుతూ ఉంటారు. వాక్య ప్రకారము జీవించటానికి చాలినంత శక్తి లేదు వాళ్ళకి. కానీ వారి హృదయంలో వాక్యమునకు సంపూర్ణ స్థానం ఉంది. ఇలా పోరాటంలో ఉన్న వారు కూడా శిష్యులే అనేది నేను గమనిస్తా ఉన్నా. యెస్. నాకు యేసు అంటే బాగా ఇష్టము. నా హృదయమంతా యేసే. కానీ కొన్ని సందర్భాల్లో సొంత ఇష్టాన్ని గాని, లేకపోతే కొన్ని కొన్ని ఒత్తిడికి లొంగుతున్నాను. కానీ నేను పోరాటం చేస్తున్నా. ఈసారి ఈ ఒత్తిడికి లొంగకూడదు. పోరాటం చేస్తున్నా. పోరాటంలో ఉన్నవారు కూడా శిష్యులే అంటున్నాను నేను. అది. యెస్. ఆ పోరాటంలో ఒక రోజున మనం గెలుస్తాము. శిష్యుల స్థానంలో స్థిరపడతాం మనం. అది. ఇప్పటికిప్పుడు శిష్యులు కాకపోయినా పర్వాలేదు. పర్వాలేదంటే నేనేదో దాన్ని ఓకే అనట్లేదు. అయితే పోరాటంలో ఉన్నారా? పోరాడుతున్నారా? మీరు శిష్యులే. యెస్. ఇది. సిద్ధపడుతున్నారా ప్రాణం గూడా త్యాగం చేయడానికి? యెస్. మీరు శిష్యులే. సో, ఈ రీతిగా మనము యేసు ప్రభువారి శిష్యరికం గురించి, శిష్యుడుగా ఎవరుండాలి? ఎవరుంటారు? వారి లక్షణాలేంటి? దేవుడు మన నుండి ఏం కోరుతున్నాడు? ఏ స్థాయికి రావాలని కోరుతున్నాడు? అనేది ఆలోచన చేస్తా ఉన్నప్పుడు నిజంగా మనం నేర్చుకోవాలి. ఇది మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఉద్దేశపూర్వకంగా తెలిసి వారి సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోరు గానీ, అనుకున్నన్ని రీతిలో మెలకువ లేని స్థితిలో పరిస్థితుల వల్ల వచ్చే ఒత్తిడికి కావచ్చు, అపవాది వల్ల వచ్చే ఒత్తిడికి కావచ్చు, ఊహించని పరిస్థితుల్లో కలిగేటువంటి తొట్రుపాటు, తొట్రిల్లడం అయినా వారు శిష్యులే. ఆ శిష్యరికంలో ఉన్నారు. తరబీదు చేయబడుతున్నారు. సొంత ఇష్టాన్ని నెరవేర్చుకునేవారు శిష్యులు కారు. సొంత గురిగమ్యాలు కలిగి ఉన్నవారు శిష్యులు కారు. సొంత మార్గాల్లో వెళ్ళేవాళ్ళు శిష్యులు కారు. లోకముతో, పాపముతో పాప సంబంధమైన క్రియలలో రాజీ పడిపోయేవారు. లోకముతో సహవాసం కలిగిన వారు. యేసు ప్రభు శిష్యులు కారు. యేసు ప్రభు మన నుండి కోరుతుంది, నా శిష్యుడుగా, నా శిష్యురాలుగా మీరుండాలి అంటున్నాడు. ఆలోచన చేద్దామా? పరీక్షించుకుందామా? దేవుడే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాడు. నా ఆలోచన కాదండి ఇది. నా ఆలోచన కాదు ఇది. 7వ పాయింట్‌కి వద్దాము. శిష్యులు సత్యమును గ్రహిస్తారు. శిష్యులు మాత్రమే సత్యమును గ్రహిస్తారు. మనము చదువుకున్నటువంటి వచనము యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనము. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనము. యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమునందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. శిష్యులు మాత్రమే సత్యమును గ్రహిస్తారు. వాక్యములో ఉన్న సత్యం. వాక్యములో ఉన్న సత్యమును గ్రహించేది శిష్యులు మాత్రమే. ఎందుకంటే వాక్య ప్రకారము జీవిస్తున్న క్రమములో తండ్రి కుమారులు ఆ శిష్యునిలో, ఆ శిష్యురాల్లో నివసిస్తారు. కాబట్టి యేసు ప్రభువు వాక్యములో ఉన్న సత్యమును వివరిస్తారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనము. యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనము. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకొందును. నన్ను కనపరుచుకుంటాను అంటున్నాడు. అంటే వాక్యమును వివరిస్తాడు. వారిద్దరూ కూడా నివసించి, తండ్రి కుమారులిద్దరూ కూడా అక్కడ నివసించి ఆ వ్యక్తిలో
కుమారుడు వాక్యాన్ని వివరిస్తాడు. ఏ ఉద్దేశంతో వ్రాయబడింది, దాన్ని ఎలా అన్వయించుకోవాలి, అందులో లోతెంత, దాని పరిధెంత, దాని సందర్భం ఏంటి. ఇప్పుడు అపవాది యేసు ప్రభు వారికి వాక్యం చూపించాడు. పైనుండి కిందకు దూకు, నిన్ను దేవదూతలు పట్టుకుంటారంటే దేవుణ్ణి శోధించొద్దని యేసు ప్రభు వారు మరొక వచనం చూపించారు. ఏంటి అక్కడ ఏం జరిగింది? వచనమే, సత్యమే, కానీ ఆ సందర్భానికి సరిపోయింది యేసు ప్రభు వారు చూపించారు. ఆ సందర్భానికి సరిపోనిది అపవాది చూపించాడు. అది. సో, సత్యమును గ్రహించాలంటే శిష్యులైతేనే సత్యం అర్థమవుతుంది. ఎవరికన్నా వాక్యం అర్థం కాలేదంటే మనము అర్థం చేసుకోవాలా, వీరు శిష్యరికము చేస్తే తప్పకుండా యేసు ప్రభువారు తనను తాను బయలుపరుచుకుంటారు. అలాగే శిష్యులు స్వతంత్రులు. ఇదే కంటిన్యూషన్. యోహాను సువార్త 8వ అధ్యాయము 31, 32. 31లో మనం ఏం చూసాము? యేసు ప్రభువారు అంటున్నారు, తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమునందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. 32 అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయనని చెప్పగా. ఎవరు స్వతంత్రులవుతారు? ఇక్కడ పాయింట్ అది. శిష్యులు స్వతంత్రులవుతారు. పాపము నుండి, లోకము నుండి, సొంత చిత్తము నుండి విడుదల పొందుకునేది ఎవరు అంటే శిష్యులు మాత్రమే. వాక్యమునందు క్రమముగా స్థిరముగా నిలిచిన వారు పాపమును జయిస్తారు, లోకమును జయిస్తారు, సొంత ఇష్టాన్ని జయిస్తారు. అది. శిష్యులు ఎవరు అనే దానికి వస్తే 9వ పాయింట్. అన్నిటికంటే యేసు ప్రభువారి ప్రతి మాటను గైకొనేవారు శిష్యులు. ప్రతి మాటను గైకొనేవారు శిష్యులు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనము. మనము మూలవాక్యంగా చదువుకున్న భాగంలో 20వ వచనము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనము. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. వాటన్నిటినీ గైకొనవలనని, టీచింగ్ దెమ్ టు అబ్జర్వ్ ఆల్ దట్ ఐ హ్యావ్ కమాండెడ్ యూ. దేవుని ప్రతి మాటకు లోబడేవారు శిష్యులు. అది చిన్న ఆజ్ఞ లేకపోతే పెద్ద ఆజ్ఞ, ఈ తారతమ్య భేదాలే ఉండదు. అది చిన్నదైనా కూడా ప్రతి మాటకు లోబడేవారు శిష్యులు. అనుకూలమైన వచనాలు తీసుకోవటం, కష్టంగా ఉన్న వచనాలను పట్టించుకోకపోవటం, అది శిష్యుడు లక్షణం కాదది. అది కష్టమైన తీసుకోవడమే, దానికి నిలబడిపోతాడు. శిష్యుడు అనేవాడు అన్నింటినీ, ప్రతి ఆజ్ఞను, ఆజ్ఞల్లో చిన్న ఆజ్ఞలు ఉన్నాయి, పెద్ద ఆజ్ఞలు ఉన్నాయి. ప్రతి మాట కూడా విలువైనదిగా తీసుకునేవాడు శిష్యుడు. అన్నింటినీ, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించండి. ఇప్పుడు యాకోబు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో మనము ఒక మాట చూస్తాము. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 10, 11. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. ఈ మాట పట్టుకుంటాడు శిష్యుడు. 11వ వచనం కూడా గమనిస్తే, వ్యభిచరింపవద్దని చెప్పిన వాడు నరహత్య చేయవద్దనియు చెప్పెను గనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్రము విషయంలో అపరాధివైతివి. శిష్యుడు అనేవాడు ఏం చేస్తాడంటే, తను ఏదైతే అనుసరిస్తున్నాడో, వాక్యానుసారంగా జీవిస్తున్నాడో అంతవరకే చూసి మురిసిపోడు. ఇంకా ఏమున్నాయి నేను అనుసరించవలసినవి, ఇంకా ఏమున్నాయి, ఇంకా పరిపూర్ణముగా అనుసరించడానికి, అన్ని ఆజ్ఞలు పాటించడానికి, ప్రతి మాటకు లోబడటానికి
ప్రయత్నిస్తాడు, ప్రతి మాటకు లోబడతాడు. హ్మ్. ఉన్నయి చూసుకొని తృప్తి పడిపోడు. లోకముతో, పాపముతో, లోక సంబంధమైన వ్యక్తులతో రాజీ పడిపోడు. అన్నిటినీ గైకొనవలనని వారికి బోధించండి. అన్నిటినీ గైకొనేవాడు శిష్యుడు. హ్మ్. అంతియోకియాలో మొదట శిష్యులు క్రైస్తవులనబడ్డారు కదా! అపోస్తల కార్యాల గ్రంథము 11వ అధ్యాయము 26వ వచనము. అపోస్తల కార్యాల గ్రంథము 11వ అధ్యాయము 26వ వచనము. వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకియాలో శిష్యులు క్రైస్తవులనబడిరి. శిష్యులు క్రైస్తవులు. మనము డైరెక్ట్‌గా క్రైస్తవులమని పిలిపించుకుంటున్నాం. మనము శిష్యులమా? మొదట శిష్యరకం చేస్తూ ఉంటే మనల్ని క్రైస్తవులు అంటే అప్పుడు బావుంటదేమో కదా! నేననుకుంటున్నాను, నాకు ఈ మధ్య వచ్చిన ఒక తలంపేంటంటే, సమాజానికి యేసు ప్రభు గురించి ఇక చెప్పాల్సిందేమీ లేదు. సమాజానికి, బయట సమాజానికి, క్రైస్తవేతరులకు యేసు ప్రభువు గురించి ఇక చెప్పాల్సింది ఏమీ లేదని నేననుకుంటున్నా. మరి ఏమి ఉన్నది అంటే, క్రీస్తును చూపించటం మిగిలిపోయింది అనుకుంటున్నా. మనం చెప్పేసాము. చాలా విషయాలు చెప్పాము యేసు ప్రభు గురించి. ఆయనెందుకు వచ్చాడు? ఆయనెవరు? రక్షణ ఏంటి? చాలా విషయాలు చెప్పాము. కానీ క్రీస్తును చూపించగలుగుతున్నామా? క్రీస్తును చూపించేవాడే శిష్యుడు. క్రీస్తును చూపించేవాడే శిష్యుడు. అతన్నే అనాలి క్రైస్తవుడు అని. గమనిస్తున్నారా? ఇది. అబ్బో! సమాజానికి మనము చాలా విషయాలు చెప్పేసాం కదా! యేసు ప్రభు గురించి అసలు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల గురించి, యేసు ప్రభు వారు ఎందుకొచ్చారు? చెప్పాము. చెప్తూనే ఉన్నాము కదా! యూట్యూబ్‌లో చెప్తూనే ఉన్నాము. టీవీలో, సోషల్ మీడియాలో వీటన్నిటిలో చెప్తూనే ఉన్నాము. మనం ఎక్కడ ఫెయిల్ అయ్యామంటే, చూపించడంలో ఫెయిల్ అయ్యాము. యేసును చూపించడంలో ఫెయిల్ అయ్యాము. ఎందుకంటే ఎవరు చూపించగలిగేది అంటే, శిష్యులు మాత్రమే యేసును చూపించగలరు. అంతియోకియాలో మొదట శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. వాస్తవానికి క్రీస్తును ధరించుకున్న వారు క్రైస్తవులు. యెస్, మంచిదే. అయితే శిష్యులా? ప్రతి మాటకి విధేయత చూపించేవారా? సత్యమును గ్రహించిన వారా? స్వతంత్రులా? సత్యమును గ్రహించలేకపోతున్నారు. స్వతంత్రులు కాదు. క్రీస్తును చూపించలేకపోతున్నారు. క్రైస్తవులని పేరు పెట్టుకుంటే అది చెల్లిద్దా? మనము శిష్యులము కాకుండా? వీ హావ్ టు బికమ్ డిసైపుల్స్. మనమందరము కూడా క్రీస్తు శిష్యులం అవ్వాలి. అప్పుడే ప్రపంచానికి యేసును చూపించగలము. యేసును పోలి నడుచుకోవడం ద్వారా. ఏమో నాకు అలాంటి తలంపు వచ్చింది. యేసును గురించి చాలా చెప్పాము. ఇక చెప్పాల్సింది ఏమీ లేదనిపించింది. క్రీస్తును చూపించటమే మిగిలిపోయింది అనిపిస్తుంది. ప్రస్తుత దినాల్లో కేవలము పేరుకే క్రైస్తవుల్లో ఎక్కువ మంది యేసు ప్రభు శిష్యులకు చెప్పింది శిష్యులను చేయమని. మరి మనము శిష్యులం అవుతున్నామా? మనము పరిశీలన చేసుకోవాలి. మనము శిష్యులమైతేనే యేసును మనము చూపించగలము. ఇప్పుడు సమాజానికి కావాల్సింది యేసు జీవితం కావాలి. అది.
ఆ బోధలు క్రియారూపకం దాల్చుకోవాలి. ఒక వ్యక్తిత్వము కనబడాలి. ఒక పర్సనాలిటీ. అది మీలో మీరు కావచ్చు, నేను కావచ్చు. ఇది శిష్యుడు. శిష్యుడి ఆలోచన ఇది. శిష్యుడు మాత్రమే యేసును తన తోటి వారికి, తన చుట్టూ ఉన్న వారికి, సమాజానికి చూపించగలడు. మనము క్రైస్తవులం అయిపోయాము. మరి చూపించలేకపోతున్నాము యేసు ప్రభువారిని. శిష్యులు కాలేదు ఇంకా. ఇక ఎందుకు శిష్యులుగా తయారవ్వలేకపోతున్నాము? ఎందుకు మనము శిష్యులుగా తయారవ్వలేకపోతున్నాము? మనకు సేవకులు వివరించడం లేదా? లేకపోతే మనకు ఆసక్తి లేదా? ఒక విశ్వాసిగా మనకు ఆసక్తి లేదా? లేకపోతే సేవకులు వివరించట్లేదా? మనల్ని లోతుగా శిష్యరికంలోకి నడిపించట్లేదా? ఒకసారి సేవకుల గురించి ఆలోచన చేస్తే, మొదటి స్థానంలో సేవకుడు యేసు ప్రభు శిష్యుడు అయితే, ఆ సేవకుడి దగ్గరికి వచ్చే వారందరిని గురించి కూడా ఆలోచన కలిగి ఉంటాడు. ఏమంటే, శిష్యుడుగా, శిష్యురాలిగా చేయాలి, తీర్చిదిద్దాలి అని గురి కలిగి ఉంటాడు. మొదటి స్థానంలో శిష్యుడైతే. ఇప్పుడు నేను శిష్యుడనైతే, నా దగ్గరికి వచ్చినటువంటి, నాకు సమయం ఇచ్చినటువంటి మీ అందరినీ యేసు శిష్యులుగా చేయాలనే ఆలోచన నాకుంటుంది. మొదటి స్థానంలో నేనే శిష్యుడను కాకపోతే, మిమ్ములను శిష్యులుగా చేయాలని ఎలాగా నాకు ఆలోచన ఉంటది? అది. యేసు ప్రభు శిష్యుడుగా ఒక సేవకుడు ఉండగలిగితే, అతని తపన, భారము, ఆలోచన అంతా కూడా వీరిని ఎలా యేసు శిష్యులుగా చేయాలి, దాని మీదే దృష్టి పెడతాడు. ఒకరోజు నా సంఘంలో ఇదే అన్నాను. మీరు యేసు శిష్యులుగా తయారవ్వాలి అనుకుంటే మీరు రండి. నాకు సమయం ఉంది. నేను ఎంతైనా మీతో టైం స్పెండ్ చేస్తాను. ఏదో విని వెళ్దాం అనుకుంటే ఐఎమ్ సారీ. మీరు ఇక మీ స్వేచ్ఛలో ఇక వేరే సంఘాన్ని చూసుకోవచ్చు. ఈ మాట మాట్లాడానండి. నాకు నా భారము, నా బాధ్యత ఇది. యేసు ప్రభు శిష్యులుగా చేయమని చెప్పెళ్ళాడు. మొదటి స్థానంలో నేను శిష్యుడిగా తయారవ్వాలి. నా దగ్గరికి దేవుడు ఎవరినైతే పంపిస్తాడో వాళ్ళందరినీ నేను శిష్యులుగా చేయాలి. యేసు శిష్యులుగా చేయాలి. నా సంఘంలో ఇదే మాట్లాడాను ఒకరోజు. మీరు శిష్యరికము చేయాలి అంటే, శిష్యుడుగా, శిష్యురాలిగా అవ్వాలి అంటే రండి. యెస్. లేకపోతే ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ టైమ్. మీకు పూర్తి స్వాతంత్రం ఉంది. నేను వ్యతిరేకంగా అంటలేదు. మీరు ఆలోచించండి. మీరు ఆలోచించుకోండి. ఇలా ఒక సేవకుడు ఉంటాడు. ఆ సేవకుడు మొదటి స్థానంలో శిష్యుడైతే. అంటే నేను నా గురించి ఇండైరెక్ట్‌గా చెప్తున్నానని కాదు. విషయం ఏంటంటే, ఆ బాధ, ఆ బాధ్యత, భారము ఉంటుంది. దాని గురించి నేను ఎక్స్‌ప్రెస్ చేస్తున్నా. సేవకుడు శిష్యుడైతే, తన దగ్గరికి వచ్చిన వారిని శిష్యరికంలో తరబీదు చేసే విషయంలో బాధ, కోపం వస్తది. ఎందుకంటే వీళ్ళు నేర్చుకోవట్లేదు, లోబడట్లేదు, శిష్యులుగా తయారవ్వట్లేదు. ఎంతకాలం ఇలాగా అంటే ప్రతిదానికి ఒక డ్యూరేషన్ ఉంటుంది కదా! ప్రతిదానికి ఒక కాల పరిమితి ఉంటుంది కదా! 10థ్ 1 సంవత్సరమే. ఇంటర్మీడియేట్ 2 సంవత్సరాలు. డిగ్రీ 3 సంవత్సరాలు. ఇలాగుంటుంది కదా! కాల పరిమితి, కోర్సు నేర్చుకోవాల్సిన కాల పరిమితి, డ్యూరేషన్. ఎన్నాళ్ళకి నేర్చుకుంటారు? ఎన్నాళ్ళు పడుతుంది మీరు శిష్యులుగా తయారవ్వాలంటే? హౌ లాంగ్ విల్ యూ టేక్? ఎంతకాలం తీసుకుంటారు మీరు? అది నా బాధ, కోపమొస్తది. సో, మొదటి స్థానంలో సేవకుడు శిష్యుడైతే, తన దగ్గరకు దేవుడు ఎవరెవరినైతే పంపిస్తాడో, వారందరినీ యేసు శిష్యులుగా చేయడానికి ఆ సేవకుడు ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ ఆ సేవకుడు యేసు ప్రభు శిష్యుడు కాకపోతే, ఈ శిష్యరకం గురించి గానీ, ఇక శిష్యుడవ్వాలి, శిష్యురాలవ్వాలి అయ్యేం పట్టించుకోడిక. అలాగా ఒకవేళ సేవకుని ఫెయిల్యూర్ వలన మనము శిష్యులుగా తయారవ్వలేకపోయామా? ఒక విశ్వాసిగా?
లేదు మనము విశ్వాసుల్లో, వ్యక్తుల్లో ఏమైనా ప్రాబ్లమ్ ఉందా? ఇప్పుడు సేవకుల గురించి ఆలోచన చేసాం, అయిపోయింది. ఇప్పుడు ఎందుకు శిష్యులుగా మారలేకపోతున్నారు? విశ్వాసుల్లో ఉన్న కారణాలేంటి? అంటే నాకు ఈ స్టడీలో దేవుడు నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్ళాడంటే, రక్షణ గురించి ఆలోచన చేయమని చెప్పాడు. ఆ! వారి రక్షణ అనుభవం గురించి మనం ఆలోచన చేయాలి. ఎవరి రక్షణ దేని ప్రాతిపదిక, ఏ కారణం చేత వాళ్ళు రక్షించబడ్డారు? మనమందరం రక్షించబడ్డాము అంటే మనకేదో కారణం ఉంటుందిగా. ఎందుకు రక్షించబడ్డారు అనంటే కొన్ని కారణాలు చెప్తారు. ఉంటది. ప్రతి ఒక్కళ్ళకి ఉంటది. కొంతమంది భౌతిక సంబంధమైన అవసరాలు తీర్చుకోవడానికి యేసు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించారు. కొంతమంది నరకము నుండి తప్పించుకోవటానికి కొంతమంది అంగీకరించారు. కొంతమంది చనిపోతే పరలోకం వెళ్ళాలి, దాని కొరకు కొంతమంది అంగీకరించారు. ఏదో అందరితో పాటు నమ్ముకుంటారు, దాని కొరకు కొంతమంది అంగీకరించారు. 4 కారణాలు నేను చెప్తూ వస్తున్నాను. భౌతిక సంబంధమైన, ఈలోక సంబంధమైన అవసరాల కోసము వచ్చిన వారుంటారు. నరక భయం నుండి తప్పించుకోవడానికి కోసం వచ్చిన వారుంటారు. చనిపోతే పరలోకం వెళ్ళాలి. ఇక్కడ మాత్రం తండ్రి చిత్తం చేయొద్దా? తండ్రి చిత్తం చేసి అప్పుడు పరలోకం వెళదాం. తండ్రి చిత్తం చేయాలనే ఆలోచన మాత్రం ఉండదు. చచ్చిపోతే మాత్రం పరలోకానికెళ్ళాలి. ఏదో అందరితో పాటు నమ్ముకుంటూ ఉంటారు. అంటే తల్లిదండ్రులు క్రైస్తవులైతే వాళ్ళ పిల్లలు కూడా ఇక తప్పదు కదా, వాళ్ళతో పాటు చర్చికెళ్ళాల్సిందే. భక్తి విశ్వాసాలు నేర్చుకుంటారు. ఇలా 4 కారణాలుంటాయి. అయితే 5వ కారణం ఏంటంటే, దేవుని ప్రేమ అర్థం చేసుకొని, గ్రహించి, దేవుని ప్రేమకు స్పందనగా తిరిగి కృతజ్ఞతతో వారి జీవితాలను సమర్పించుకుంటారు. వీరి రక్షణ వేరుగా ఉంటుంది. మొదటి 4 రకాల రక్షణ కారణాలు ఫలించేవారు కారు వీరు. వారి పరిస్థితుల్లో. అంటే వీరు ఎలా ఉన్నారంటే, త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు, రాతి నేలను పడిన విత్తనాలు, ముండ్ల పొదల్లో పడిన విత్తనాలు, అలాగే మంచి నేలను పడిన విత్తనాలను పోలి ఉంటారు. ఈ మంచి నేలను పడిన విత్తనాలేమో 5వ కేటగిరీ. మిగతా వారందరూ అంటే 4 కేటగిరీస్ చెప్పాను కదా. భౌతిక సంబంధమైన అవసరాల కొరకు నరక భయము, 2వది పరలోకం వెళ్ళాలి, 3వది, 4వది ఏదో అందరితో పాటు నమ్ముకుంటారు. క్రైస్తవ భక్తి విశ్వాసంలో ముందుకెళ్తూ ఉంటారు. ఈ 4 రకాలు త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు, రాతి నేలను పడిన విత్తనాలు, ముండ్ల పొదల్లో పడిన విత్తనాలను పోలి ఉంటారు. అయితే 5వ రకమేమో మంచి నేలను పడిన విత్తనాలను పోలి ఉంటారు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనకు ఆ ఉపమానం చూస్తాము. 4వ అధ్యాయంలో మార్కు సువార్త 4వ అధ్యాయము. మార్కు సువార్త 4వ అధ్యాయము. మార్కు సువార్త 4వ అధ్యాయము. యేసు ప్రభువారు వివరిస్తూ, త్రోవ ప్రక్క నుండి వారు ఎవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని, వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యమును ఎత్తుకొని పోవును. వాక్యము పట్ల శ్రద్ధ లేని వారు వీరు. వాక్యమును భద్రం చేసుకోకుండా అజాగ్రత్తగా ఉంటారు. అపవాది వచ్చి విత్తబడిన వాక్యము ఎత్తుకొని పోతుంది. అందుకే వీరు ఫలించలేకపోతున్నారు, తండ్రిని మహిమపరచలేకపోతున్నారు. తండ్రిని మహిమపరచలేకపోతున్నారు. అలాగే 16, 17 వచనాలు. రాతి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యము విని సంతోషంగా అంగీకరించువారు. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు గాని, వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగాని వారు అభ్యంతరపడుదురు. దేవుని పట్ల ప్రేమ అనే వేరు లోతుగా లేనివారు, దేవుణ్ణి ప్రేమించేవారు కారు. వాక్యం అనే పాలు త్రాగి ఎదిగిన వారు కారు వీళ్ళు. ఆసక్తి లేదు, దేవుణ్ణి గురించి ఎక్కువగా తెలుసుకుందామనే ఆసక్తి లేనివారు వీళ్ళు. కొంతకాలం నిలుస్తారు కానీ వాక్యం నిమిత్తము శ్రమ కానీ హింస కానీ వస్తే నిలబడలేరు, ఫలించలేరు, తండ్రిని మహిమపరచలేరు. వీటన్నిటికీ చివరన ఫలించలేరు, తండ్రికి మహిమపరచలేరు అనే మాట రాస్తున్నాను. ఎందుకంటే ఫర్దర్గా నెక్స్ట్ వచ్చేదానికి అన్వయిస్తాను. అలాగే ముండ్ల పొదల్లో పడిన విత్తనాలు 18, 19 వచనాలు. ముండ్ల పొదల్లో విత్తబడిన వారు వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారాలు, ధనమోసము, ఇతర
అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయటం వలన అది నిష్ఫలమగును. రోజు రోజుకి రేట్లు పెరిగిపోతా ఉన్నాయి. ఏమి తింటాము, ఏమి కట్టుకుంటాము, ఎక్కడ ఉంటాము, ప్రకృతి వైపరీత్యాలు, మనుషుల్లో స్వార్థము, వేషధారణ. ఈ పరిస్థితుల్లో ఎలా బ్రతుకుతామో, మన భవిష్యత్తు ఏంటి, ఎలా ఉంటాము, ఐహిక విచారాలు ఇవి కృంగదీస్తాయి. అలాగే ధనాన్ని గురించినటువంటి పరుగు, ధనమోసము, ఇతరమైన అపేక్షలు, ఇతర కోరికలు, ఇలాంటివన్నీ ముండ్లు విత్తబడిన వాక్యాన్ని అణిచివేస్తాయి. కాబట్టే ఫలించలేరు, తండ్రిని మహిమపరచలేరు. అయితే 20వ వచనము, మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని దాన్ని అంగీకరించి 30దంతులుగాను 60దంతులుగాను 100అంతలుగాను ఫలించువారని చెప్పెను. అంటే మెల్లమెల్లగా వాక్య ప్రకారము జీవిస్తారు. కొద్ది కొద్దిగా ఫలిస్తూ, ఎదుగుతూ, బహుగా ఫలిస్తూ తండ్రిని మహిమపరుస్తారు. బహుగా ఫలించి తండ్రిని మహిమపరిచేది ఎవరు? యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనము. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనము. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. అందుగురించే ఆ ఫలించటమును ఇక్కడ మరి దేవుడు జ్ఞాపకం చేసింది. ఎందుకు శిష్యులు అవ్వలేకపోతున్నారు అంటే, మొదటిలో త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు. వాక్యం అంటే ఆసక్తి లేదు, భద్రం చేసుకోరు. ఎందుకు ఫలించలేకపోతున్నారు, ఎందుకు శిష్యులుగా తయారవ్వలేకపోతున్నారంటే, దేవుని పట్ల ప్రేమ లోతుగా లేదు. ఎందుకు ఫలించలేకపోతున్నారు, ఎందుకు మహిమపరచలేకపోతున్నారు, ఎందుకు శిష్యులుగా తయారవ్వలేకపోతున్నారంటే, ముండ్ల పొదల్లో పడిన విత్తనాల వలె ఉన్నారు. ఐహిక విచారాలు. అందుకే శిష్యులుగా తయారవ్వలేకపోతున్నారు. అయితే ఎవరైతే బహుగా ఫలిస్తారో వారు తండ్రిని మహిమపరుస్తారు. వారే శిష్యులు. అంటే 100కి 100 పాళ్ళు ఫలించాలి. బహుగా ఫలించేవారు యేసు ప్రభువారి శిష్యులు. అంటే 100అంతలుగా అన్ని విషయాల్లో, అన్ని సమయాల్లో ఎంత ఒత్తిడి ఉన్నా రాజీ పడకుండా తండ్రిని మహిమపరిచేవారు శిష్యులు. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నది బహుగా ఫలించటానికి, అలాగే ఆ ఫలములో నిలిచి ఉండటానికి. అదే యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనము. అయిపోయిందండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనము. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. You did not choose me, but I chose you, and I appointed you to go and bear fruit that will remain. నిలిచి ఉండే ఫలము. మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును. దట్ విల్ రిమైన్. తండ్రిని క్రమముగా ప్రతి విషయములో ఏకరీతిగా మహిమపరుస్తూ ఉండేవారు. తండ్రి మహిమను వెదకేవారు నా శిష్యులు అని యేసు ప్రభువారు చెప్తా ఉన్నారు. మనము రక్షించబడిన కారణాన్ని మనము ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా. దాని మీద ఆధారపడి ఉన్నది. ఎవరు శిష్యులు అనేది మనం చూస్తూ వచ్చాము. తర్వాత మనము శిష్యులమా కాదా అనేది నిర్ధారించుకోవాలి. అంటే ఎందుకు రక్షించబడ్డాము, దేని నుండి రక్షించబడ్డాము, దేని కొరకు రక్షించబడ్డాము, ఆ రక్షణలో మనము కొనసాగుతున్నామా, వాక్యం అనే పాలు తీసుకుంటూ కొనసాగుతున్నప్పుడు శిష్యులుగా తయారవుతాము. ఈ లక్షణాలను మనము పరీక్షించుకున్నప్పుడు మనము శిష్యులమా కాదా అర్థమైపోతుంది. దేవుడే నిర్ధారిస్తాడు. అయితే యేసు ప్రభు మన నుండి కోరుతున్నాడు మనము శిష్యుడిగా, శిష్యురాలుగా ఉండాలని.
దేవుని ప్రేమకు తిరిగి స్పందన. అంటే ఆయన ప్రేమకు తిరిగి ఆయన్ను ప్రేమిస్తూ ఉంటే, ఆయన పట్ల మనకు ప్రేమ పుడితే మనం శిష్యులుగా తయారవుతాము. మరి ఏ ఇతర కారణాలైనా సరే మనం శిష్యులుగా అవ్వలేము. రక్షణలో చెప్తున్నా. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ఆయన్ని తిరిగి ప్రేమిస్తున్నాము. ఇది మన జీవితంలో, ఒక్కొక్కరి జీవితంలో ఇది సత్యము అయితే వాళ్ళు శిష్యులవుతారు. ఒకవేళ ఈరోజు కాకపోతే రేపవుతారు, రేపు కాకపోతే ఎల్లుండవుతారు. ఏమి ఇబ్బంది లేదు. మన రక్షణ కారణము తప్పు అయితే మనం అది సరిచేసుకోవాలా. మన ఫెయిల్యూర్ ఏంటో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు శిష్యులుగా కాలేకపోతున్నాము? ఎవరెవరు శిష్యులో ఈ లక్షణాల ప్రకారము దేవుడు ఇప్పుడు నిర్ధారిస్తున్నాడు. దాని ప్రకారము శిష్యులుగా ఎవరైతే ఉన్నారో రిజాయిస్, దేవుని యందు సంతోషించండి. అయితే ఈ శిష్యరకంలో చివరి వరకు నేను నిలబడటానికి నాకు సహాయం చేయండి తండ్రి అని వారు ప్రార్థన చేసుకోవాలా. ఎవరైతే శిష్యులుగా కనబడలేదో ఈ లక్షణాలను బట్టి వారు ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నేను రక్షించబడిన స్థితిలో నా ఆలోచనలు వేరుగా ఉన్నాయి. అవును ప్రభువా, నేను సరి చేసుకుంటున్నాను అని ఒకవేళ యథార్థంగా తగ్గించుకొని విరిగి నలిగిన హృదయంతో ప్రార్థిస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన శిష్యుడుగా, శిష్యురాలుగా మనము తయారయ్యే విషయంలో మనల్ని మనము తిరిగి ఆయనకి అప్పగించుకుంటాము. ఇది 4వ ఎగ్జాము. యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు అయితే ఈ పరీక్షలన్నీ అయిపోయినాయి. దీనితో 4 పరీక్షలు అయిపోయినాయి. 1 విశ్వాసము గలవారమై ఉన్నామా లేదా అని పరీక్షించుకున్నాము. 2 రక్షించబడ్డామా లేదా, రక్షణ ప్రయాణంలో కొనసాగుతున్నామా లేదా, దేవుని ప్రేమలో నిలిచి ఉన్నామా లేదా, 4వదిగా శిష్యులమా కాదా, శిష్యులు అవ్వాలా వద్దా, దేవుడు మన నుండి ఏమి కోరుకుంటున్నాడు, మన పరిస్థితి ఏంటి, మనము శిష్యులమా కేవలము పేరుకే క్రైస్తవులమా, ఇది మనం పరీక్షించుకోవాలి. చిన్న ప్రార్థన, ఆశీర్వాదము. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ ఆదివార దినాన సాయంకాల సమయంలో మేమందరము కూడా మీ శిష్యురాలుగా ఉండాలని, ఒక్కొక్కరు వారి వారి జీవితాల్లో శిష్యులుగా ఉండాలని మీరు కోరుతూ ఉన్నారు. అలాగే శిష్యులు అంటే ఎవరో వివరించారు. ఎందుకు శిష్యరికంలోనికి ప్రవేశించలేకపోతున్నారు, శిష్యులుగా ఎందుకు తయారవ్వలేకపోతున్నారు, అవన్నీ కూడా వివరిస్తూ వచ్చారు. ప్రభువా, మీకు కృతజ్ఞతలు. మీకు ఉన్నటువంటి ఓపిక, దీర్ఘశాంతము, ప్రేమ, కనికరము, వీటన్నిటిని బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. ఎవరెవరు ఈ పాటికే శిష్యులుగా ఉన్నారో వారందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. వారు ఆ శిష్యరకంలో చివరి వరకు కొనసాగునట్లు సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం నాయన. అలాగే ఎవరెవరైతే శిష్యులుగా లేరో, శిష్యులుగా వారు తయారవడానికి సహాయం చేయండి తండ్రి. వారు ఎక్కడ ఆగిపోయారో, వారి ప్రాబ్లం ఏంటో మీరు మాట్లాడండి. అవును ప్రభువా, సమయం ఇచ్చి, జ్ఞానం ఇచ్చి మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు సరి చేసుకోవడానికి. ఒకవేళ మమ్మల్ని మేము తగ్గించుకుంటే వెంటనే సహాయం చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. అందుకే మీరు మాట్లాడుతూ వచ్చారు. మమ్మలను విడిచిపెట్టలేదు. పరలోక స్వరము మేము వింటూ ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్, థ్యాంక్ యూ సో మచ్ తండ్రి. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. యథార్థంగా మమ్మలను మేము పరిశీలించుకొని మీరు కోరుకున్నట్లుగా మేము శిష్యులుగా తయారవడానికి మాకు సహాయం చేయమని బిడ్డలందరినీ పేరు పేరు వరుసన దీవించండి. అవును ప్రభువా, మా గ్రూపులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా శిష్యులుగా తయారవ్వాలని మీరు కోరుకుంటుండగా ఇన్ని బిడ్డలందరూ కూడా శిష్యులుగా తయారవడానికి సహాయం చేయండి. అలాగే భౌతిక సంబంధమైన ప్రతి అవసరమును తీర్చండి. అవును ప్రభువా, ఇన్ని బిడ్డల భౌతిక సంబంధమైన అవసరాలన్నీ తీర్చండి. పోరాటాలన్నిటిలో ఇన్ని బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. మార్గములను సరళం చేయండి. మీరే మహిమ పొందమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
అందరికీ అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ పేషెన్స్ అండి. థ్యాంక్ యూ అండి.